ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎలా చనిపోయాడన్నది ఇంకా తెలియలేదు. హనుమకొండ జిల్లా మాదన్నపేటకు చెందిన వంశీ గతేడాది అమెరికా వెళ్లాడు. ఇదే క్రమంలో సడన్ గా వంశీ చనిపోయాడు. కుమారుడి మరణ వార్తతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించాలి అని ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు యువకుడి మృతికి సంబంధించి ఇప్పటికైనా అసలు డీటెయిల్స్ తెలిసాయా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు వేణు? ప్రసన్న నిన్న మధ్యాహ్నం సమయంలో బండి వంశీ మృతి చెందినట్లుగా తన స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే తాను ఒక కార్ లోపల ఉరి వేసుకొని చనిపోయినట్లుగా కూడా గుర్తించారు. అయితే కారులో అనుమానాస్పదంగా ఉరి వేసుకోవడం కొన్ని అనుమానాలకు తావిస్తుంది. తను ఎవరైనా చంపేసి ఆ కారులో తాడుకి వేలాడదీశారా, లేకుంటే తానే సూసైడ్ చేసుకునేది కూడా ప్రస్తుతము మినిసోటా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అతను బండి వంశీతో పాటు తన అన్న ఇద్దరు అన్నదమ్ములు కాగా పెద్ద ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని కర్ణాటకలో తాను జాబ్ చేసుకుంటున్నాడు. ఇక చిన్న వ్యక్తిని వంశీని గత సంవత్సరమే ఎంఎస్ కోసం అని చెప్పి యుఎస్ పంపారు. సో ఉన్నత చదువులు చదువుకొని తాను తిరిగి వస్తారనుకుంటే ఈరోజు అనూహ్యంగా మరణ వార్తతో కూడా తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. దాంతో పాటు గ్రామం అంతా కూడా విషాద ఛాయలో ఉంది. తల్లిదండ్రులు కూడా కడు పేదరికం నుంచి కూలి పనులు చేసుకుంటూ ఉన్నత చదువుల కోసం వంశీని పంపించడంతో ఇలా అనూహ్యంగా మరణ వార్త వినడంతో కూడా పూర్తిగా గ్రామం అంతా విషయాచాలు ఉంది. అయితే అసలు వంశీకి మృతికి కారణాలు కూడా ప్రస్తుతం తెలియ రావట్లేదు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ చెప్పారని కూడా అక్కడి నుంచి వంశీ స్నేహితులు చెప్పడంతోనే తనకు ఎవరైనా కావాలని హత్య చేశారనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేసిన దీనిపై పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాతనే తను సూసైడ్ లేక ఎవరైనా హత్య చేసి తనని ఆ కారులో బాడీని వేశారని కూడా తెలియాల్సింది. ఏదేమైనా కూడా ప్రభుత్వం ఎంబసీతో మాట్లాడి త్వరగా బాడీని తీసుకురావాలంటూ కూడా గ్రామస్తులు తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు తర్వాతనే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలిసే